తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేయబోతున్న స్మార్ట్ రేషన్ కార్డుల గురించి ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను. స్మార్ట్ రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున సంగారెడ్డిలో భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోతున్న భారీ బహిరంగ సభలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతుంది. అసలు స్మార్ట్ రేషన్ కార్డులు అంటే నేను బ్రీఫ్గా చెప్తాను మీకు. స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటివరకు ఉన్న ఎఫ్ఎస్సి కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డుల ప్లేస్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ట్యాంపరింగ్ లేకుండా ఉండడానికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం తీసుకొస్తుంది. దీనికి ఒక క్యూఆర్ కోడ్ ఉండబోతుంది. ఇంట్లోని మహిళల పేరు పైన ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఎక్సర్సైజ్ అంతా కూడా పూర్తి చేసింది. 1,06,00,000 కార్డ్స్ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాయి. దాదాపు 3,41,00,000 మంది లబ్ధిదారులు ఈ రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రతా పథకాన్ని పొందుతున్నారు. సో దీనికోసమని ఇప్పుడు ఎవరు కూడా దీన్ని ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా ఒక ఆధార్ పీవీసీ కార్డ్ మోడల్లో మన జేబులో ఉండే ఆధార్ కార్డ్, ఒక పాన్ కార్డ్ మోడల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ రాబోతున్నాయి. దాంతోపాటుగా 2025 నుంచి ఇప్పటి వరకు 16 లక్షల కొత్త కార్డులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. సో ఈ 16 లక్షల కొత్త కార్డులను కూడా దీంట్లో చేర్చి మొత్తం 1,06,00,000 స్మార్ట్ రేషన్ కార్డులకు ఒకే రోజున సంగారెడ్డిలో ముఖ్యమంత్రి, అట్లాగే పౌర సరఫరాల శాఖ మంత్రి, దాంతోపాటుగా జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రి అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం. దాంతోపాటుగా సేమ్ టైంలో ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఒకేసారి ప్రారంభించబోతున్నారు. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో దీనిపైన రివ్యూ చేశారు, సమీక్ష చేశారు, పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. సో ఇప్పుడున్న అంశాలకు తగ్గట్టుగా, ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా రేషన్ కార్డ్స్, స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఎక్కడ ఇవ్వాలి, ఎలాంటి కుటుంబ సభ్యులు ఎంతమంది దీంట్లో యాడ్ అవుతున్నారు, సో డిలీషన్స్, యాడ్ ఆన్స్ ఏమున్నాయనే దానిపైన ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేసిన తర్వాతనే ఈ స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తుంది. ఈ ప్రింటింగ్ కూడా అందుబాటులోకి తెచ్చేలాగా, ప్రింటింగ్ కూడా ఎక్కడ కూడా కొరత ఉండకుండా పూర్తి స్థాయిలో మంజూరు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. అసలు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ఎలా ఉండబోతుంది అనేది నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. స్మార్ట్ రేషన్ కార్డ్ లైక్ పీవీసీ కార్డ్ లాగా ఉంటుంది. ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్లోనే ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫ్యామిలీలో ఉన్నారు, ఈ కార్డులో ఎంతమంది ఇంక్లూడ్ అయి ఉన్నారు, ఎంతమందికి ఆహార భద్రత ఉండాలి అనే దాన్ని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒక కుటుంబంలో ఉన్న మహిళ పేరు పైన మాత్రమే స్మార్ట్ రేషన్ కార్డ్ ఇష్యూ అవుతుంది. సో ఆ కుటుంబంలోని మహిళ ఫోటో మాత్రమే దానిపైన ఉంటుంది. వెనుక సైడ్కు తిప్పుకుంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే 1, 2, 3, 4, 5 అంటూ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు వస్తాయి. సో మనం రేషన్ కార్డు, రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు జస్ట్ దాన్ని స్కాన్ చేస్తే చాలు, ఎన్ని కేజెస్ మనం అవైల్ చేసుకోవచ్చు, ఎన్ని కేజీల బియ్యం మనకు వస్తుంది, ఇంకా మిగతా ఈ పౌర సరఫరాల శాఖ అందించే వస్తువులు ఏమొస్తాయనేది చాలా ఈజీగా తెలుసుకోవడానికి వీలుంటుంది. దాంతోపాటుగా ఎక్కడా కూడా ట్యాంపరింగ్ జరగడానికి వీల్లేదు. ఒకవేళ మీరు రేషన్ షాప్కి వెళ్ళి అవైల్ చేసుకుంటే మాత్రమే మీకు మెసేజ్ వస్తుంది. దాంతోపాటుగా పౌర సరఫరాల శాఖకు కూడా మెసేజ్ వెళ్తుంది. సో ఎక్కడా కూడా ట్యాంపర్ ఫ్రీగా ఈ మొత్తాన్ని డిజైన్ చేశారనే చెప్పాలి. కెమెరా పర్సన్ శివాతో కలిసి ప్రభాకర్, TV9.